అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవాని క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవాని క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడేదం, నే చాటేదం నీవు నామము భూమిలో సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా, సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవాని క్రియలు అద్భుతములై ఉన్నవి. చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్ for your good work. Thank you Lord for your mercy. దేవాన్ని ఉన్నతమైన కార్యాలకై స్తోత్రాలు, కృతజ్ఞతలంటూ ప్రతి ఒక్కరూ హల్లెలూయా, హల్లెలూయా. భరింపరాని దుఃఖములు ఇహమందు నన్ను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. భరింపరాని దుఃఖములు ఇహమందు నన్ను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా నీలలో జీవితును, సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. ఓహో సన్నుతించెదను. నా యేసయ్యా, నా జీవితము
చప్పట్లతో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి. లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి. నీ దోషిగా చేయుటకై నీవు దోషివైనావు. నీదు సాక్షిగా ఇలలో జీవింతును. సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. యేసయ్య సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. నే పాడెదం, నే చాటెదం నీదు నామము భూమిలో. సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా. ఓహో సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా, నీకేనయ్యా, నీకేనయ్యా. యేసయ్య నీకేనయ్యా, నీకేనయ్యా. హల్లెలూయా. సో మొదటగా సొదొమ గొమొర్ర పట్టణాల కొరకు అబ్రహాము నిలబడ్డాడండి. ఆ పట్టణాలు పాడవకుండా, ఆ పట్టణాలు నాశనం అవ్వకుండా దేవునితో ఎంత గోజాడుతున్నాడో మనం చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయం 23 నుంచి 33 వచనాల్లో కొన్ని శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ 16 chapter verse 23. ఇప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా, నీతిమంతులు నాశనం చేయుదువా. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల, 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము, 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమగును గాక. సర్వలోకముకు తీర్పు తీర్చువాడు న్యాయం అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణ 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటి కాయుదునెను. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదని నేను ప్రభుతో మాట్లాడి తెగించున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకైనా అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయనను. చూడండి, ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాముకి దేవుడు సమస్తాన్ని చెప్తాడు. అయ్యా, సొదొమ గొమొర్ర పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారి స్థితి చాలా భయంకరంగా ఉంది. నాకు అసహాయమైన కార్యాలు వారు చేస్తున్నారు. సొదొమ గొమొర్ర పట్టణాన్ని
నాశనం చేయదలిచాను అన్నప్పుడు నిజంగా వాస్తవానికి అబ్రహాంకి అది ఇష్టం అవ్వలేదు. అయ్యా, ఎందుకయ్యా ఆ పట్టణాన్ని నాశనం చేస్తావు? నా కజిన్ ఉన్నాడు, ఎవరో లోతు, అతని భార్య ఉన్నారు, అతని బిడ్డలు ఉన్నారు, అందును బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం అవ్వట్లేదయ్యా. ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావయ్యా అని అడిగాడు. చూడండి, దేవుడు పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే పట్టణంలో నీతిమంతులు ఉండాలి. నీ కుటుంబం నాశనం అవ్వకుండా దేవుని యొక్క ఉగ్రత నీ కుటుంబం మీదకి దిగి రాకుండా ఉండాలంటే నీవు ఆ ఉగ్రతని అడ్డుకునేటువంటి వ్యక్తిగానే ఉండాలి. అఫ్కోర్స్ నీ బిడ్డలు చెడిపోయి ఉండొచ్చు, నీ భర్త భయంకర స్థితిలో ఉండొచ్చు, కానీ ఒక భార్య చేసే ప్రార్థన, ఒక భర్త చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఆ కుటుంబం మీదకి ఆ శాపాన్ని రాకుండా చేస్తాడు. అక్కడ అదే అర్థమవుతుంది మనకి. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావంటే ఎస్, 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని ఏం చేయనయ్యా? 50 మంది నీతిమంతులు ఉంటే ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించనయ్యా? ఎస్, లెట్స్ మేక్ ఎ డీల్ అన్నాడు. 50 మంది. అబ్రహాం గారికి ఇంకా లెక్క కుదరట్లేదు, 50 మంది ఉన్నట్లుగా అతనికి అనిపించట్లేదు. ప్రభువా, ఇంకొక విషయం అయ్యా, ఒక 5 తగ్గితే పర్లేదు కదా, 50 మంది లేరు, ఒక 5 45 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? అవునయ్యా, 45 మంది నీతిమంతులు ఉంటే మొత్తం ఆ పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. కానీ విచారం ఏంటి తెలుసా? 45 మంది కూడా లేరు. నెక్స్ట్ దిగిపోతున్నాడు. ప్రభువా, 40 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? ఎస్, 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయనన్నాడు. చూస్తే 40 మంది నీతిమంతులు లేరు అక్కడ. ఇంకా 3 సార్లు బేరం ఆడాడు. మీరు ఎన్నిసార్లు బేరం ఆడతారో షావుకారు గారితో? 2 సార్లు ఆడి అలసిపోతారు, ఇవ్వనంటే ఇచ్చేసే అంటారు. అబ్రహాం గారు మాత్రం ఈయనే బండ సందుల్లో నిలబడిపెట్టేవాడు. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. బండ సందులు నిలవడానికి యోగ్యత సంపాదించినటువంటి అబ్రహాము మరలా బేరం ఆడుతున్నాడు. అయ్యా 30 అయినా ఓకేనయ్యా, 30 చూపించన్నాడు. 30 మంది లేరు అక్కడ. పోనీ 20 లేరు. అబ్రహాం ఉద్దేశం ఆ పట్టణాన్ని నాశనం అవ్వకుండా ఉండాలి, ఆ పట్టణం పాడవకుండా ఉండాలి, దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారం దట్టపరచుటకు నువ్వు బండ సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఎవడంత విచారించను, ఒక్కడే నువ్వు కనబడలేదు. అబ్రహాం కాలింగ్ ఏంటి తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలను ఎలాగైనా రక్షించాలి అని దేవునితో ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో గోజాడుతున్నాడు, ప్రార్థనలో దేవునితో ఏమంటే మొర్ర పెడుతున్నాడు, బతిమలాడుతున్నాడు. అయ్యా 20 మంది ఉంటే లేరయ్యా, 20 మంది, 10 మంది ఉన్నారా? 10 మంది ఉంటే రక్షిస్తావా? ఇంకా అబ్రహాం విసుగెత్తిపోయాడు. 10 మంది కూడా నీతిమంతులు లేకపోతే పట్టణంలో ఆ పట్టణాలను ఏమనాలండి? ఆ పట్టణాలను ఏమనాలి? దేవుడు వాటిని శపించకుండా ఎలా ఉండగలుగుతాడు? దేవుని ఉగ్రత ఏ విధంగా రాకుండా ఉండగలుగుతుంది? నా అబ్రహాము ఇంకెట్టకేలకు విసిగిపోయి అన్నాడు, అయ్యా పట్టణాన్ని నాశనం చేస్తే నాశనం చేసేయ్యా, ఒక కుటుంబం మాత్రం నీతిమంతుల కుటుంబం ఉంది, అతనే లోతు. కాబట్టి దేవుడు అన్నాడు, లోతును తన భార్యను ఆ తర్వాత తన బిడ్డలను బయటకు వచ్చేయమని చెప్పు, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు శాశ్వతంగా ఏం చేశాడు? ఏమండి, కాల్చినట్లుగా దేవుని లేఖ మనం చూస్తున్నాం. అది ఎక్కడున్నాయి ఇప్పుడు? మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే కనుక మృత సముద్రం అనేది ఒక సముద్రం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో చాలా మర్మమైనటువంటి సముద్రం అది. అందులో ఒక్క జీవరాశి కూడా పెరగదు, ఒక్క చేప కూడా బ్రతకదు. ఒకవేళ పొరపాటున మీరు ఒక 2 చేపలో 2 రొయ్యలో తీసుకెళ్ళేస్తే గుట్టుకుమని చచ్చిపోతాయి. ఒక సముద్రంలో ఒక ప్రాణి కూడా లేనిటువంటి సముద్రం ఈ ప్రపంచంలో, దాన్నే మృత సముద్రం అంటారు. డెడ్ సీ ఆ మాటలోనే ఉంది కదా, మృత సముద్రం, డెడ్ సీ. మీరు పొరపాటున అందులో మునిగి చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోలేరు, ఆత్మహత్య ఎవరు చేసుకోలేరు దానిలో. ఎందుకంటే ఆ సముద్రంలో ఏ ఒక్కరు మునగలేరు, మునుగుదాం అనుకున్నా మీరు మునగలేరు. కింద చాలా లోతు ఉంటుంది, కానీ ఏ ఒక్కరు కూడా ఆ నీటిలోకి మునగలేరు. ఆ నీటికున్న సాంద్రత చాలా గొప్పది, చాలా మినరల్స్తో ఉన్నటువంటి సముద్రం అది. ఆ సముద్రం ఏర్పడడానికి కారణం సముద్రపు ఒడ్డు మీద, సముద్రం ఆ ఎదురుగున్న ప్రాంతమే ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు అవి. ఇప్పటికీ వెళితే అద్భుతం ఏంటంటే, బైబిల్ని ఎందుకు సత్యవేద గ్రంథం అంటారు, బైబిల్ని ఎందుకు అద్భుతమైన పుస్తకం ఎందుకు అంటారంటే, ఇందులో రాయబడినటువంటి అంశం వాస్తవం కాదు, అదేదో మనుషుల యొక్క మదిలోంచి వచ్చినటువంటి మాటలు కాదు ఇవి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవుని యొక్క గంధకాలు కురిపించబడ్డాయని దానికి రుజువు ఈనాటికి కూడా మనం చూస్తాం. ఆ మృత సముద్రానికి ఎదురుగున్న ప్రాంతమే సొదొమ గొమొర్రా పట్టణం అయితే, ఆ పట్టణంలో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో సల్ఫర్ అండి, గంధకం అంటారు, సల్ఫర్. ఆ సల్ఫర్ దొరుకుతుందండి. సల్ఫర్ అంత తెల్లగా అయి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక గడ్డి కూడా మొలవదు, అదంతా కూడా తెల్లగా బూడిదలే ఉంటుంది. సల్ఫర్ దొరుకుతుంది. అగ్గిపుల్ల ఇలా వెలిగించి వేస్తే అక్కడ మండుతుందండి ఆ సల్ఫర్. అంత సల్ఫర్ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడం.
కేవలం ఆ మృత సముద్రానికి ఆనుకున్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రమే అంత సల్ఫర్ మనం చూస్తాం, గంధకం. ఆ గంధకం ఎందుకు అంత ఎక్కువగా ఉంది అక్కడ? ఆ సల్ఫర్ ఎందుకు ఇప్పటికీ కూడా క్రీస్తు పూర్వం సుమారుగా 1000-2000 సంవత్సరాల క్రితం జరిగింది, 3000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సందర్భానికి ఈ రోజున కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ రోజున కూడా ఆ సల్ఫర్ మనం చూస్తాం. నిజంగా ఆ సల్ఫర్ అక్కడ కనబడతా ఉంటుంది. అగ్గిపుల్ల ఎలా వెలిగిస్తే వెలుగుతుందండి ఆ ప్రాంతంలో, సల్ఫర్ దొరుకుతుంది. ఇప్పటికీ చాలామంది వెళ్ళి చూసి వస్తారు. ఆ ప్రాంతంలో మీరు చూస్తున్నారు, ఇది మృత సముద్రం. దానికి ముందున్నటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ సల్ఫర్ అంతా కూడా దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అబ్రహాము ఆ పట్టణాన్ని కాపాడడానికి, ఆ పట్టణము నాశనం అవ్వకుండా ఉండటానికి, ఆ పట్టణము పాడవకుండా ఉండటానికి, అబ్రహాము ప్రాకారం దిట్టపరచడానికి, బండ సందులో నిలబడడానికి ఒకడు నిలబడ్డాడు. ఈరోజు నీ కుటుంబంలోంచి నువ్వు ఎందుకు నిలబడకూడదు? నీ బిడ్డలను సన్మార్గం నడిపించడానికి. ఒకవేళ నీ బిడ్డలు లోకానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారేమో, నీ బిడ్డలు లోకంలోకి జారిపోతున్నారేమో, నీ బిడ్డలు పాపాన్ని అంటించుకుంటూ వారు సాతానికి భయంకరమైన రీతిలో సాతానికి తోబుట్టులుగా మారిపోతున్నారేమో చూస్తూ నీవు నీ బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ప్రియ తండ్రి. అబ్రహాం ఏ విధంగా దేవునితో గోజాడుతున్నాడో, అబ్రహాం ఏ విధంగా దేవునితో బతిమలాడుతున్నాడో, నీవు నేను కూడా మన కుటుంబం పాడవకుండా, మన యొక్క కుటుంబస్తులు పాడవకుండా, దేశము పాడవకున్నట్లు ప్రాకారం దిట్టపరచడానికి, బండ సందులు నిలవడానికి తగిన వాడెవడు అని దేవుడు చూస్తున్నప్పుడు, వై డోంట్ యు బికమ్? నువ్వెందుకు మారకూడదు? ప్రియ తండ్రి, నీ మీద కొన్ని ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీస్ దేవుడు ఉంచాడు. ప్రియ తల్లి, నీ మీద కొన్ని ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీస్ ప్రభు ఇచ్చాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ జీవితం పట్ల దేవుడు కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. అందుకని దేవుడు నేను పిలిచాడు. నేను పిలవటం ఉద్దేశం ఏంటి తెలుసా? పిలిచి నీ మీద కొన్ని బాధ్యతలు ఉంచాడు. ప్రభు కోసం నువ్వు జీవించాలి, వెలుగుగా జీవించాలి, ఉప్పు వలె జీవించాలి, ఆ తర్వాత ఒక పుష్పం వలె జీవించాలి, కొండ మీద ఉన్న పట్టణం వలె నువ్వు జీవించాలి, అనేక మంది నువ్వు ప్రభావితం చేయాలి. యూ ఆర్ హియర్ టు ఇన్స్పైర్ పీపుల్. నీవు సాధారణమైన వ్యక్తివి కాదు, రక్షించబడినటువంటి వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. అందరిలా జీవించేస్తానంటే కుదరదు. దేవుని పిలుపులో ఒక ఉద్దేశం ఉంది. నువ్వు అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడానికి వీల్లేదు. నువ్వు ప్రభావితం చేయాలి ప్రపంచాన్ని. నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క మాదిరికరమైన జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా నీ ఆఫీసులో ఉన్న వ్యక్తులను నువ్వేం చేయాలి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ షుడ్ ఇన్స్పైర్ యువర్ పీపుల్ ద ప్లేస్ వేర్ యూ ఆర్ డూయింగ్ జాబ్ చేస్తున్నటువంటి చోట నువ్వు దేవుని ప్రతినిధిగా జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. బండ సందులో నిలిచేటువంటి వ్యక్తులు కావాలి. అబ్రహాం నిలిచాడు, దేవుని కోసం జీవించాడు. అబ్రహాము ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చింది. ఇప్పటికీ వస్తానే ఉంది అబ్రహాము జీవించిన విధానాన్ని బట్టి. మీకు తెలుసా, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే నీ సాక్ష్యం మాత్రం మిగిలే ఉంటుంది. నువ్వు చేసిన మంచి కార్యాలు మిగిలే ఉంటాయి, నీ బోధలు మిగిలే ఉంటాయి, నీ జీవితం మిగిలే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ అవి ఫేడ్ అయిపోయినా సరే పరలోక రాజ్యంలో ఆ గ్రంథంలో నిలిచే ఉంటాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని దేవుడు అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రత్యేక సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని ఆశపడుతున్నాం. దాన్ని ప్రార్థించేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం.
కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించుటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.